శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు గౌరవ హలో సంక్రాంతి ఉత్సవాల్లో భాగంగా పిఠాపురంలో ఉపాధి హామీ పథకం నిధులతో చేపట్టిన గోకులాలను ప్రారంభించడానికి విచ్చేసిన గౌరవనీయులైన ఉప ముఖ్యమంత్రులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి హార్దిక స్వాగతం పలుకుతున్నాం. అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన గౌరవ పార్లమెంట్ సభ్యులు, శాసనసభ సభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులు, విచ్చేసిన పాత్రికేయులు, పోలీసు వారికి, విశేష ప్రజానికానికి అందరికీ సాగర స్వాగతం పలుకుతున్నాం. రైతు సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం అమలు చేస్తున్న గోకుల పథకాన్ని ఇవాళ కాకినాడ జిల్లాలో పిఠాపురం నియోజకవర్గంలోని కుమారపురంలో ప్రారంభిస్తున్నందుకు జిల్లా ప్రజల సంతోషాన్ని, ధన్యవాదాలు వారందరి తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి వినమ్రంగా తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమం ఇంత సద్విజయంగా చేసుకోవటానికి హానరబుల్ సీఎం గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ వేడుకకు విచ్చేసిన గౌరవనీయులైన ప్రజాప్రతినిధులందరికీ నా వందనం. గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయం తర్వాత కీలకమైనది పశుపోషణ. పశువుల పెంపకంపై ఆధారపడి జీవిస్తున్న పేద మధ్యతరగతి రైతులకు మంచి ఆదాయాలు, జీవన ప్రమాణాలు పొందేందుకు పశువుల షెడ్లు ఎంతో అవసరం. దీన్ని దృష్టిలో ఉంచుకొని దాదాపు 292 గోకులాలు ఆల్రెడీ మన జిల్లాలో అయిపోయినాయి. అందుకలో ఇంకా 1005 ఈ సంవత్సరంలో ఫినిష్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు రహదారులు, ప్రగతికి జీవనాడులు, కాకినాడ జిల్లాలో అన్ని గ్రామాల్లో రహదారులను అభివృద్ధి చేసి గ్రామాలను సుందరంగాను, గ్రామీణ జీవనాన్ని సౌఖ్యవంతంగాను తీర్చిదిద్దేందుకు పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా 1073 సీసీ రోడ్ల పనులను 96 కోట్లతో స్టార్ట్ చేయడం జరిగింది. ఈ పనులను త్వరగా ఫినిష్ చేసి ఈ సంవత్సరంలోపు కంప్లీట్ చేస్తామని తెలియజేసుకుంటూ we welcome heartily to Kakinada sir, and we will finish all the works within this March 31st. Thank you so much. జ్యోతి ప్రజ్వలన. అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతంగమయ అంటూ జ్యోతి ప్రజ్వలన చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు. అందరూ లేచి నిలబడినట్లయితే మనం ప్రార్థనతోటి మల్లె పూదండ మా కన్న తల్లికి మంగళారతులు, కడుపులో బంగారు, కనుచూపులో కరుణ, చిరునవ్వులో సిరులు దొరలించు మా తల్లి, మా తెలుగు తల్లికి మల్లె కన్న తల్లికి మంగళారతులు. గలగల గోదారి కదలిపోతుంటేను, బిరబిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటేను, బంగారు పంటలే పండుతాయి, మురిపాల ముత్యాలు దొరలుతాయి. అమరావతి నగర అపురూప శిల్పాలు, త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు, తికయ్య కలములో తీయందనాలు, నిత్యమై నిఖిలమై నిలచియుండేదాకా దుర్గమ్మ భుజశక్తి, మల్లమ్మ పతిభక్తి, తిమ్మరు సుధీయుక్తి, కృష్ణరాయల కీర్తి మా చెవుల రింగుమని మారు మ్రోగేదాకా నీ ఆటలే ఆడుతాం, నీ పాటలే పాడుతాం. జై తెలుగు తల్లి, జై తెలుగు తల్లి, జై తెలుగు తల్లి. చెక్ చెక్. చిన్నారులకి అంతకన్నా ఆశీర్వచనం ఏం కావాలి?
ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఈనాటి ముఖ్య అతిథి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి సందేశం. మీరు సందేశం అన్నారు, నాకు భయం వేస్తుంది. మీకు చిన్నపాటి 10 సెకండ్లు మాట్లాడకపోతే మీరు ఎంత గోల చేస్తారో నాకు అర్థం అవుతుంది. ముందుగా ఇక్కడికి చేసిన మా ఆడపడుచులకి, అక్క చెల్లెలకి, మహిళలకి, యువతకి, యువకులకి, జనసేన నాయకులకి, తెలుగుదేశం నాయకులకి, భారతీయ జనతా పార్టీ నాయకులకి, జన సైనికులకి, జనసేన వీర మహిళలకి, తెలుగు మహిళకి, తెలుగు యువతకి, భారతీయ జనతా పార్టీ యువ మోర్చా మహిళా శక్తికి నా హృదయపూర్వక నమస్కారాలు. నాకు పని చేయడం తప్ప విజయం గురించి